ఇవాళ మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇవాళ ఒక సంకల్పాన్ని తీసుకుంటాకి, ఒక బాధ్యతను తీసుకుంటాకి శివ పేషెంట్ గా వచ్చాడు కాబట్టి అని కాదు. ఇవాళ ఏదైతే ఉరకలేసిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చామో మన శత్రువులకి చెప్పడానికి, అరే జగన్ దగ్గర అధికారం లేదేమో మేమంతా ఉన్నామని చెప్పి చెప్పడానికి మనం వచ్చాం. శివ పేరుని నాని లేదా వెంకయ్య, పుల్లయ్య, నాగార్జున గారు ఇట్లాంటి జిల్లా ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నాం, 26 మంది. మేము కాదు, నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. జగన్ తరఫున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే మేమేమి పోటుగాళ్ళం కాదు. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంల మెషిన్లో మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారో మాకు తెలియదు. కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చేమో కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందని చాటి చెప్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జనాన్ని మాయ చేయడం కోసం, జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోధుమ రంగు పంచి కట్టలేదు, ఎర్ర లుంగి కూడా కట్టలేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక్క మాట మీద నిలబడ్డాడు. పదవుంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం. అధికారం ఉంటుంది, పోద్ది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం శాశ్వతంగా ఉందా? పగలు చీకట్లాగా వస్తుంది, పోతుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. తను కూడా బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తను కూడా చింతిస్తున్నాడు. అరే జనం మాయలో పడి జనానికి ఏదో చెయ్యాలి, జనానికి మేలు చేయాలి, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కార్యకర్తలు కష్టపడి చెమటోడ్చి కార్యకర్తలు అధికారాన్ని ఇచ్చారు, ఈ అధికారాన్ని జనానికి మేలు చేయాలనేటువంటి మొత్తులో పడి కార్యకర్తల్ని ఏమవుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా, కార్యకర్తలు చెప్తే పెన్షన్ వస్తుందా లేదా, కార్యకర్తలు చెప్తే అధికారులు పని చేస్తున్నారా లేదా? ఎవరికైనా ఒకటే రూల్ పెట్టాం కదా మనం, ఎన్నికల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జెండా చూడం, నీ ఇంటి మీద జెండా చూడం అని చెప్పాం కదా. అదే మాట మీద వెళ్ళాడు. కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతుంది. ఒక మాట, రేపు ఊరికే నాకు కూడా ఏమన్నా బలం ఇస్తే రెడ్ బుల్ గిడ్బుల్ నాకు ఇస్తే నేను అరుస్తాను. ఏమి నలుగురు రెడ్ బుల్తో వచ్చి ఇక్కడ అరిస్తే అట్టగా ఎంతమంది అందరూ మామూలుగా ఒక నిమిషం మంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే. 2029లో కూడా 175 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చేది కూడా మీరే. 4
మాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మాలాంటి వాళ్ళ గురించి మీకెందుకు రా బాబు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, కష్టాన్ని దిగమండి. ఇవాళ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. మనకు కూడా 2019లో మీ అందరి కష్టార్జితంతో మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు. కానీ అధికారాన్ని తీసుకొచ్చిన తెల్లారి నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చెయ్యాలి, నేనేం మాట ఇచ్చాను, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మెషిన్లు నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వేటాడే పనిలో ఉంది పరిస్థితి. వాళ్ళు మనం చూస్తున్నాం. బాధ గ్రామంలో గత ఐదేళ్లు రోడ్డెంబట వెళ్తున్నటువంటి, బజార్లో వెళ్తున్నటువంటి కుక్క కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీస్ లేదా కూటమికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మగోళ్లాగా విర్రవీగుతూ పోలీసులు అందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం, బెదిరించే ప్రయత్నం చేయటం. ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా, 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలెడితే చెట్టుకొకడు పుట్టుకొకడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడిని? ఏం చేయగలరా మీరందరూ? అయితే 4 తన్నులు తినగలరు, లేదా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు జైల్లో వేయించగలరు నువ్వు తప్పుడు కేసులు పెట్టి. అంతకు మించి ఎంతగల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త వెంటగల పేగల మా ఇంటి నెల రోజులు జైల్లో వెళ్ళి కట్టడాలు నెల రోజులు చుట్టుకుంటే అక్కడ సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారాన్ని అనుభవించే 5 ఏళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు, కొంతమందికి భోజనానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి